కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అనేది వేసుకొని కారానికి తగినంత ఎండుమిర్చిని అయితే యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చిని 2 నిమిషాల పాటు వేయించిన తర్వాత అందులో తరిగిన కొబ్బరి ముక్కలను అయితే వేసుకోవాలి. ఇందులో వెల్లుల్లి రెబ్బలను కూడా 5-6 వేసుకోవాలి. కొబ్బరిలో తడిదనం పోయేంత వరకు వేయించాలి. ఇందులో పులుపుకు తగినంత చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి. చింతపండులోని తడిదనం పోయేంత వరకు వేయించాలి. వీటిని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి. ఇందులోకి మనం 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. దాంతోపాటుగా తగినంత ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పోపు కోసం కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. అందులో ఆవాలు, కొద్దిగా కరివేపాకు అనేది యాడ్ చేసుకోవాలి. ఇందులో గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని అయితే యాడ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన కొబ్బరి పచ్చడి రెడీ.